చెప్పనా? సో ఇప్పుడు కల్కి ట్రైలర్ వచ్చింది కదా, సో మీకు ఏం నచ్చింది కల్కి? కలికి ఒక కొత్తదనాన్ని చూపిస్తుంది అన్న. హాలీవుడ్ యాక్షన్ చూపిస్తుంది బాగా. ఏం నచ్చింది మీకు కల్కి ట్రైలర్ లో? అది బుజ్జి బుజ్జి క్యారెక్టర్ నచ్చిందా? బుజ్జి క్యారెక్టర్ నచ్చింది. ఓకే, ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి మీకు? అవసరం అన్న. ప్రభాస్ అన్న ఎప్పుడన్నా మా డార్లింగ్ కదా, అందుకే బాగా అవసరం ఉంటది. ఓకే, ఇంకా ప్రభాస్ అన్న చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, లుక్స్ బాగాలేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, హాలీవుడ్ రేంజ్ సినిమా కాదంటున్నారు. హాలీవుడ్ రేంజ్ సినిమా నా తెలియని వాళ్ళకి ఏం తెలుసు? అది తీసేటోళ్ళ సినిమా తెలియదు కదా, తీసేటోళ్ళకి మంచిగా తెలుసు. హాలీవుడ్ రేంజ్ లో తీస్తుండు. ఓకే నాగార్జున కదా డైరెక్టర్. ఓకే, ఇప్పుడు దీపికా పదుకొనే గారు చేశారు కదా, సో ఎలా అనిపించింది మీరు? దీపిక పడుకొని మంచిగా ఆమె బాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్ నటిగా, అందుకోసం తీసుకున్నారా. ఓకే ఓకే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు మరి తన అశ్వత్థామ క్యారెక్టర్ ను? అన్న సీనియర్ యాక్టర్ ఆయన బాగా చేశాడు అన్న. ఆయన అంతా మంచిగా చేసాడు. ఓకే, ట్రైలర్ లో మీరు కమల్ హాసన్ గారిని గుర్తించారా? అవును. ఎక్కడున్నారు ఆయన లాస్ట్ పార్ట్ లో వస్తాడు అంటే ఎండింగ్ మధ్యలో వస్తాడు అప్పుడు. ఓకే, కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము ఆ డైలాగ్ అదే కదా, ముసలాయన ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను అనుకున్నా ప్రభాస్ అన్న? ఎన్ని కోట్లతో తీసి నా సినిమా 600 కోట్లతో తీసిరు మరి కలెక్షన్ తీస్తాడు అనుకుంటాను. ఓకే, ఒక 2000 కోట్లు 3000 కోట్లు అలా వస్తాయి అనుకున్నాను. వస్తా అనుకున్నాను. ఓకే.